హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము మెంతం కూర పప్పు చేసుకుంటున్నాము. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, మెంతం కూర, కొద్దిగా చింతపండు. ఆల్రెడీ మనము పప్పు ఒక ½ ముందు నానబెట్టి పెట్టుకున్నాము కందిపప్పు. ముందుగా దీంట్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మెంతం కూర వేసేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాయండి. చింతపండు, కొద్దిగా చింతపండు అండి. ఇవి ఫ్రై అయ్యాయండి. దీంట్లో పసుపు, కొద్దిగా కారం, సాల్ట్. దీంట్లో ఆల్రెడీ మనం ½ ముందు నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసేయాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేయాలండి. తర్వాత వాటర్ పోసేసేయాలి. దీంట్లో ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే అండి, పప్పు ఉడికిపోయింది. చూడండి, బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి.